అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి సన్ స్క్రీన్ చూపించండి అక్క అని బోల్డ్ కామెంట్స్ అండి. నాకు ఆల్రెడీ నేను చాలా సన్ స్క్రీన్స్ చూపించాను. ఇంకా బెస్ట్ సన్ స్క్రీన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు అదేంటో చూసేద్దాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆన్లైన్లో, ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా చూపిస్తున్నారు. ఇది ఆల్రెడీ మీకు ఈ ధర్మాకోల్ మీకు చాలా ఇంతకుముందు చూపించాను నేను. ఇది కూడా సన్ స్క్రీన్, బెస్ట్ సన్ స్క్రీన్తో మేము ముందుకు వచ్చాం. ఇది దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ సన్ స్క్రీన్ ఏంటంటే ధర్మాకో ప్లస్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి దేనికి ఎలా యూజ్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలో చెప్తాను. ధర్మాకో సన్ స్క్రీన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆయిల్ రిమూవ్ చేసే సన్ స్క్రీన్ ఒకటి వచ్చేసి నార్మల్, ఇప్పుడు నేను చూపించేది ఆల్ స్కిన్ టైప్ నార్మల్ సన్ స్క్రీన్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఆక్వా జెల్ సన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది అనమాట. SPF 50, ఇది 50 గ్రామ్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 649 రూపీస్ అనమాట. ఈ సన్ స్క్రీన్ వాడటం వల్ల మనకి సూర్యకిరణాలు వచ్చి డైరెక్ట్గా మన ఫేస్ మీద పడ్డా కూడా మన స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ సన్ స్క్రీన్ కాపాడుతుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఎవరెవరు వాడుకోవాలో మీకు డౌట్ రావచ్చు. ఏ ఏజ్ వాళ్ళు వాడుకోవాలని కూడా డౌట్ రావచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే 15 ఇయర్స్ నుంచి పింపుల్స్ అవి ఉన్న వాళ్ళు, స్టార్ట్ అయిన వాళ్ళ, ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా సరే తప్పకుండా వాడుకోవచ్చండి. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. మీరు ఇప్పుడు అప్లై చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఒక 6 అవర్స్ వరకు అప్లై చేయక్కర్లేదు. 6 అవర్స్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి. మీరు ఎక్కువగా ఎండలోకి వెళ్ళినప్పుడే 6 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ 6 అవర్స్ తర్వాత మళ్ళీ రాసుకోండి. లేదు మేము ఇంట్లోనే ఉంటాం, మేము ఇంట్లో ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ అవసరమా, నాకు చాలా మంది కామెంట్ కూడా పెట్టారండి. హౌస్లో ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ అవసరమా అక్క అని. ఇంట్లో ఉన్నా సరే మన లైట్ కూడా పడి మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, లైట్ వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియదండి. దానివల్ల పిగ్మెంటేషను, కంటి కింద నల్లటి మచ్చలు, మన పొయ్యి దగ్గర మన ఆడవాళ్ళకి తప్పదు, వంట చేయడం తప్పదు, లైటింగ్లో ఉండక తప్పదు, 24 గంటలు మన ఫ్యాన్ల కిందే ఉంటాం. అయినా కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ అండి. ప్రతి ఒక 30 ఇయర్స్ ఆడపిల్ల దగ్గర నుంచి కంపల్సరీగా సన్ స్క్రీన్ అప్లై చేయాల్సిందే. ఇది బెస్ట్ సన్ స్క్రీన్. మీకు ఎవరికైనా ట్రై చేయండి, కావాలంటే ఇది కామెంట్ బాక్స్లో పెడతాను, దీని లింక్ వచ్చేసి. ఈ సన్ స్క్రీన్ రాసినప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, మనకి చెమట పట్టినా కానీ ఆ సన్ స్క్రీన్ రిమూవ్ అవ్వదండి. అది మన స్కిన్లో అలాగే ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు వర్షం పడుతుందో మనకే తెలీదు. మనం ఎండలో వెళ్ళి వర్షం పడింది అనుకోండి, అయ్యో నా సన్ స్క్రీన్ వాటర్ పడింది కదా రిమూవ్ అవుతుందేమో అని అనుకోకండి. చక్కగా అలాగే స్కిన్కి ఉంటుంది. ఇదే బెస్ట్ సన్ స్క్రీన్ అండి. ఈరోజు వీడియో అది. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.